సౌత్ ఇండియాలోనే అతి తక్కువ ధరలకే నాణ్యమైన రత్నాలని అందించే ఏకైక సంస్థ 6JVR. నమస్తే, వెల్కమ్ టు ట్రీ మీడియా. ఈరోజు మనతో సినీ క్రిటిక్ దాసరి విజ్ఞాన్ గారు ఉన్నారు. నమస్తే అన్న. నమస్తే అన్న. రీసెంట్గా పోసాని కృష్ణమురళి గారిది అరెస్ట్ జరిగింది. దానికి సంబంధించి వాళ్ళ హౌస్ ఏదో ఖాళీ చేయిస్తున్నారు అని చెప్పేసి వార్తలు వస్తున్నాయి. ఇవన్నీ నిజమంటారా? యాక్చువల్గా ఏంటంటే మై హోమ్ పూజా అపార్ట్మెంట్ ఈ మధ్య కాలంలో ఎక్కువగా లైమ్ లైట్లో ఉంటుంది క్రైమ్ స్టోరీస్లో. మొన్న వల్లభనేని వంశీ గారి అరెస్ట్ కూడా అక్కడే జరిగింది. సో మై హోమ్ పూజ ఏంటి ఇలా తయారైంది? చాలా చరిత్ర ఉంది దీనికి. ఎన్నెన్నెన్నెన్నో పోలీస్ కేసులు అయ్యాయి. వీళ్ళంతా ఏంటంటే ఇన్వెస్టర్స్ చాలామంది కొనేసి ఫారిన్స్కి వెళ్ళిపోయి అద్దెకి ఇచ్చిన వాళ్ళు ఉన్నారు. ఇంకేంటి వీళ్ళు ఆఫీసులు పెట్టుకున్న వాళ్ళు ఉన్నారు, ఓనర్స్ కూడా ఉన్నారు. అండ్ వీళ్ళ ఎవరు మన సీనియర్ సిటిజన్స్ ఉంటారు కదా, చాలామందికి అమ్మ నాన్నలకి రిటైర్ అయిపోయాక ఒక ఇల్లు కొనిచ్చి వాళ్ళు అట్లా హ్యాపీగా ఉంటే చూద్దాం అనుకునే వాళ్ళు, ఊరి చివర ఇల్లులు కట్టుకునే వాళ్ళు ఉన్నారు. అలా మై హోమ్ పూజాలో తీసిన వాళ్ళు కూడా ఉన్నారు. ఇప్పుడు చూడు, ఫర్ ఎగ్జాంపుల్ నేను ఒక హార్ట్ పేషెంట్, ఇలా ఉన్నా, నాకు కంగారు ఎక్కువ, జస్ట్ అట్లా కూర్చొని టీవీ చూస్తున్నా. హాల్లోనే కదా టీవీ చచ్చేది, టీవీ పక్కనే తలుపు ఉంటుంది, గాలి కోసం తెరిచుందే అనుకుందాం. హడావిడి హడావిడి, అటు ఇద్దరు పోలీసులు, ఇటు పోలీసులు, అటెవరో ఇటెవరో పోతా ఉంటే ఎలా ఉంటుంది? గుండా వేసేస్తారు వాళ్ళు. ఏదో జరిగిపోతుంది, అపార్ట్మెంట్కి ఏదో అయిందని. అవి చేయకూడదు. అండ్ బికాస్ ద పీపుల్ ఆర్, ఇల్లు అంటే అందరికి ఇట్స్ ఎ రిలాక్స్. నువ్వు పగలంతా ఎక్కడ తిరిగినా ఓ టైంకి ఇంటికి వెళ్ళగానే అమ్మయ్య అనిపించదు మనసు. మరి ఇల్లు అంటే అది కదా, రాత్రి మనం నిద్రపోయేది అక్కడే, రోడ్ల మీద పడుకోగా ప్రశాంతంగా. మనం ఎక్కడన్నా ఉండు, ఇంత డబ్బా చిన్న రూమ్ ఉన్నోడైనా సరే ఎంత దూరం ఉన్నా తిరిగి 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 ఏదైపోయినా ఇంటికి వెళ్ళి అమ్మయ్య అనుకుంటారు. ఆ రిలాక్స్ టైంలో అటు ఇటు 10 మంది పోలీసులు హుయో హుయో అని తిరుగుతా, ఏదో హడవిడి హడవిడి అటు ఇద్దరు పరిగెడతా ఉంటే ఎలా గందరగోళం ఎలా ఉంటుంది? అది ఉండకూడదు, డిస్టర్బెన్స్. నెక్స్ట్, ఇప్పుడు ఏంటంటే మై హోమ్ పూజా వాళ్ళు ఒక నిర్ణయం తీసుకున్నారట. ప్రతి అపార్ట్మెంట్స్కి అసోసియేషన్ అనేది ఉంటుంది. వీళ్ళు తీసుకున్న మంచి నిర్ణయాలు ఏంటంటే, ఓనర్స్ అందరూ కూడా మీరు ఎవరెవరో ఎందుకు కొన్నారో, ఎంత కొని చచ్చారో, మీ ఊరు పేరు అందరూ ఇక్కడ రాయండి. నెక్స్ట్, మీకు తెలిసిన పరిచయస్తులు లోకల్లో 2-3 పేర్లు, వాళ్ళ నెంబర్లు, ఈ ఎస్టీడీలో 2-3 పేర్లు, వాళ్ళ నెంబర్లు ఇచ్చి చావండి, ఇక్కడ నమోదు చేసుకుంటారు. ఎప్పుడైనా మీకు ఏమన్నా అయితే వెంటనే మేము ఫోన్లు చేయాలిగా. అట్లా జస్ట్ అందుకు ఓనర్లు అయినంత మాత్రం క్రైములు చేయరని లేదుగా. భార్యలను నరికి కూడా ఇంట్లలో పెట్టేస్తున్నారు. ఎప్పుడో 4 రోజులకి పక్కింటి వాళ్ళకి స్మెల్ వచ్చి వాచ్మెన్ బద్దలు కొడితే కానీ తెలిసి చావట్లా మనకి ఈ రోజు రేపుల్లో. సో మీరు ఓనర్లైనా ఎవడైనా మాకు అనవసరం. ఈ అసోసియేషన్కి ఉన్న రూల్స్ ఏంటి? మీ డీటెయిల్స్ మాకు వద్దు, ఆల్రెడీ చేస్తాయి కొన్నారు కాబట్టి. మీకు పరిచయమైన 3-4 సిటీలో లోకల్లో ఉన్న వాళ్ళు, నెక్స్ట్ ఊర్లలో ఉన్న వాళ్ళు కావాలి, వీళ్ళు కావాలి, అలా డీటెయిల్స్ అడుగుతున్నారు. నెక్స్ట్, రెంటల్స్ అయితే మీ ఆధార్ కార్డులు ఇంతకుముందు ఉన్న కొంపలు ఎందుకు ఖాళీ చేశారు, ఏ ఏరియాలో ఖాళీ చేసి ఇక్కడ చచ్చారు, మీ ఉద్యోగాలు ఎక్కడ, మీకు సంబంధించిన ఐడి కార్డులు, మీ పరిచయస్తులు, మీ దోస్తులు కనీసం 6 డజన్ అన్నా కావాలి. నువ్వు రెంటల్స్ అయితే మీ కొంపలో ఎంతమంది చేస్తారు, చూడడానికి వచ్చిపోయే వాళ్ళు ఎంతమంది ఉంటారు, వాళ్ళు తప్ప ఇంకెవరన్నా వస్తారా, ఏమన్నా ఫంక్షన్లు గట్రా చేసుకుంటారా, ఇవన్నీ చెప్పాలి. అదొకటి. నెక్స్ట్, ఈ స్విగ్గీలు జొమాటోలు రావడానికి వీల్లేదు, ఆ గేటు దగ్గరే ఉంటాయి. ఒక మనిషిని పెట్టాము మేము, వాడు తెచ్చి మీ ఇంటికి ఇస్తాడు, లేదా మీరన్నా కిందికి వచ్చి తీసుకొని చావండి. ఓకే, ఎవరిని పడితే వాళ్ళ మేము లోపల రానివ్వం. ఇక పోలీసుల కేసులు అంటావా, ఆ పోలీసు వాళ్ళు వచ్చి అసోసియేషన్ ఈ ప్రెసిడెంట్ దగ్గర కూర్చొని పలానా ఫ్లాట్ నెంబర్లో ఒకడు ఉన్నాడండి, మాకు మోస్ట్ వాంటెడ్ వాడు కావాలి అంటే, మేము 4 వెళ్ళి వాడిని పట్టుకొని తీసుకొచ్చి వీళ్ళకి అప్పచెప్తాం. పోలీసులు లోపల రావడానికి వీల్లేదు, ఎందుకంటే మాకు హడావిడి ఎక్కువ అయ్యేసరికి మా దాంట్లో పరువు పోతుంది, ప్లస్ ప్రశాంతత పోతుంది, అన్నీ పోతున్నాయి. డిస్టర్బెన్స్ కాదు, పోలీసులు ఎందుకు డిస్టర్బ్ చేస్తారు? వాళ్ళు ఏదో ఉంటేనే వస్తారు, కానీ వీళ్ళకేంటి, వీళ్ళు మనశ్శాంతి కోసం ఉన్నారు కదా. అక్కడ భయం, అటు ఇటు 10 మంది పోలీసులు తిరుగుతుంటే భయం ఏదు, ఏం జరిగిందో అని. పక్కింట్లో ఎవడన్నా చంపాడా, ఎవడన్నా ఊరేసుకు చచ్చాడా, లేకపోతే ఇంకేమన్నా అయింది, ఏమన్నా ఫ్లాట్ తగలబడుతుందా,
మన వాళ్ళు లేవలేం ఇట్టుంటాం, ఆ భయానికే సగం చచ్చిపోతాం. అందుకని సో వీళ్ళ నిర్ణయం తీసుకోబోతున్నట్టుగా ఇప్పుడు కొంతమంది ఓనర్స్ అందరూ ఫోన్లు చేసుకున్న ఒక వార్త వచ్చింది. దీంట్లో ఇప్పుడు మా ఫ్లాట్ మేము కొనుక్కున్నాం, మేము నచ్చినట్టు చేసుకుంటాం. కుదరదు. నువ్వు కొన్నా సరే కుదరదు. ఎందుకంటే అసోసియేషన్ అంతా ఒక నిర్ణయానికి వచ్చింది. నేను ఇల్లు కొన్నాను కదా, ఎక్కువ సౌండ్ పెడతాను, మేము కొంపలు కొన్నాం కదా, ఎవడు పడితే వాడు వస్తాడు మా ఇంటికి, మేము కొన్నాం కదా, మేము ఏమైనా చేసుకుంటామంటే కుదరదు. సో మీరు కొన్నప్పటికీ ఎవరికైనా రెంట్కి ఇచ్చుకోండి, లేదా తాళం వేసి మీరు ఎక్కడన్నా చూడండి. ఇక్కడ ఉంటే కనుక పద్ధతిగా జావండి. అట్లా ఈ రూల్స్ అన్నీ వాళ్ళు పెట్టి ఇది ఇక్కడే ఉండొద్దు మా అన్ని అపార్ట్మెంట్స్లోనూ ఉండాలి. సీరియస్గా చెప్పాలంటే ఇవాళ రేపు ఏమవుతుందో తెలియట్లా. ఇప్పుడు మొన్న మీర్పేట్ అది ఇండిపెండెంట్ హౌస్లోనే గోయలావాడు ముక్కలు ఇండిపెండెంట్ హౌస్ అది. కింద ఓనర్ 2 నెలల నుంచి బెంగళూరులో ఉంటే అది జరిగింది ఇష్యూ అది. సో పక్కింట్లో ఎదురింట్లో ఎవడో ఏం చేస్తున్నాడో ఈ రోజు వరకు మనకు తెలిసట్లా. సో ఎవరన్నా సరే కాలనీకి కొత్తగా రెంటల్స్కి వచ్చినా, అపార్ట్మెంట్లో కొత్త రెంటల్స్కి దిగినా, ఫ్లాట్ కొని దిగినా వాళ్ళ డీటెయిల్స్ వాళ్ళకి సంబంధించిన వాళ్ళు లోకల్లో 2-3, వేరే ఊర్లలో 2-3 ఉంటే వాళ్ళ నెంబర్స్ తీసుకోవాలి ఖచ్చితంగా. బెటర్. ఎందుకంటే తెలీదు ఎప్పుడు ఏం జరుగుద్దో, అందుకని అంతమించి ఇంకేం లేదు, ఖచ్చితంగా తీసుకోవాలి. దీన్ని బట్టి ఇక ఇప్పుడు మై హోమ్ పూజా విషయానికి వస్తే పోసానికి సామాన్లు ఖాళీ చేసి పంపిస్తున్నారట వార్త. ఆయన ఏం పంపరు, ఆయనకు అక్కడ 3-4 ఇల్లులు ఉన్నాయి, ఫ్లాట్స్ ఉన్నాయి, ఉంటాడులే. బట్ ఇప్పుడు ఇక్కడ ఏదైనా పోసాని తప్పుందో లేదో మనకు తెలియదు. బట్ చుట్టుపక్కల వాళ్ళకి ఏంటంటే అంటే పోలీసులు వచ్చి ఎవరిని పడితే వాళ్ళని అరెస్ట్ చేయడం, హై ప్రొఫైల్ పీపుల్ అందరు ఇక్కడే జావడం, వీళ్ళ మీదే కేసులు అవ్వడం, మాకెందుకు ఈ మై హోమ్ పూజాకి వచ్చిన గొడవ అని వీళ్ళు అనుకుంటున్నారు. ఇప్పుడు సాయంత్రాలు వాకింగ్లు చేసే వాళ్ళు ఉంటారు, ప్రశాంతంగా వాకింగ్ చేసే టైంలో ఇట్లా చూస్తే అక్కడ ఏదేదో హడావిడి, ఎవరినో అరెస్ట్ చేసి పట్టుకెళ్తూ ఉంటారు. వాళ్ళ మానసికంగా వాళ్ళకి అది ఒక డిస్టర్బెన్స్ ఉంటుంది, ఎంత కాదనుకున్నా సరే. ఆ డిస్టర్బెన్స్ కోసం కొని ఇక్కడికి రాలేదు కదా, 2 కోట్లు 3 కోట్లకి 5 కోట్లకి డిస్టర్బెన్స్ను కొనుక్కొని రాలేదుగా వాళ్ళు. ప్రశాంతత కోర వచ్చారు. అంత హైట్లో ఎందుకున్నారు? ప్రశాంతత కోసమే ఉన్నారు. థ్యాంక్ యూ సో మచ్ అన్న.